భారత రాజ్యాంగం గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు భారత రాజ్యాంగంలోని చాప్టర్ 6 ఆర్టికల్ 230 ప్రకారము సబార్డినేట్ కోర్ట్స్ దాని జ్యూరిడిక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఇక్కడ యూనియన్ టెరిటరీస్ వాటికి సంబంధించి వాటి జ్యూరిడిక్షన్ ఏ విధంగా హైకోర్టు ఇస్తుంది అనే దీని గురించి చెప్పబడింది. ఎక్స్టెన్షన్ ఆఫ్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ హైకోర్ట్ టు ది యూనియన్ టెరిటరీ exclude the powers of the High Court from any union territory. అంటే ఈ విధంగా హైకోర్టు యూనియన్ టెరిటరీస్కి సంబంధించి అక్కడ సబార్డినేట్ కోర్ట్స్ ఏర్పాటు చేసి అక్కడ న్యాయం అందించడానికి ఈ ఆర్టికల్ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా ఆ యూనియన్ టెరిటరీలో ఆ కోర్టుల అవసరం లేదు, ఆ కోర్టుల ద్వారా ప్రజలకు అంత న్యాయం జరగదు అనుకున్నప్పుడు ఆ కోర్టులను అబాలిష్ చేసి కూడా అంటే తీసేయవచ్చు, వాళ్ళ అధికారాలు తీసేసి ఈ హైకోర్టు ద్వారా కూడా న్యాయం ప్రజలకు అందించే ప్రయత్నం చేయవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ యూనియన్ టెరిటరీలకు సంబంధించి హైకోర్టుకు ఉన్న పవర్స్ గురించి చెప్పడం జరిగింది. ఆ పవర్స్ ఏంటంటే యూనియన్ టెరిటరీకి జ్యూరిడిక్షన్ని ఎక్స్టెండ్ చేసి అక్కడ న్యాయం జరిగే విధంగా అక్కడ కోర్టులు ఏర్పాటు చేసి న్యాయం జరిగే విధంగా హైకోర్టు చూడవచ్చు. అట్ ది సేమ్ టైం ఆ యూనియన్ టెరిటరీలో లోకల్ సబార్డినేట్ కోర్టు అవసరం లేదు అని హైకోర్టు భావించినప్పుడు ఆ కోర్టుకు జ్యూరిడిక్షన్ తీసేయచ్చు, హైకోర్టే డైరెక్ట్గా సేవలు అందించి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చూడవచ్చు అని ఇందులో ఎస్పెషల్గా చెప్పబడింది. దాని గురించి మనం అందరం కూడా నేర్చుకోవాలి, తెలుసుకొని ఉంటే చాలా మంచిది.